హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మేము హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అండ్ ఈ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న అన్ని ఐటమ్స్ సేల్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ జాన్ 1 స్టార్ట్ అయింది అండ్ ఫెబ్ 15 వరకు ఉంటుంది. మేబీ ఒక్కోసారి ఫ్యూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. బట్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం బిఫోర్ ఫెబ్ 15 వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వీక్ డేస్లో వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది. వీకెండ్స్ అయితే చాలా క్రౌడెడ్గా ఉండి అన్ని ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో పాసిబుల్ అయితే వీక్ డేస్ వెళ్ళండి అండ్ బిఫోర్ 4 PM అక్కడ ఉండేలా చూసుకోండి. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి 4 PM to 10:30 PM. ఎగ్జిబిషన్ దగ్గర పార్కింగ్ అయితే కష్టం అని చెప్పి మేము మెట్రోకి వెళ్ళాము. మేము మియాపూర్ నుండి స్టార్ట్ అయ్యాం అండ్ ఎగ్జిబిషన్ వెళ్ళాలి అంటే గాంధీ భవన్ దగ్గర దిగేయాలి, నాట్ నాంపల్లి మెట్రో స్టేషన్. సో టికెట్ మీరు గాంధీ భవన్ వరకు తీసుకోండి. గాంధీ భవన్ మెట్రో దిగంగానే అక్కడ ఇలా QR కోడ్స్ డిస్ప్లే అరేంజ్ చేశారు. ఇవి యూజ్ చేసుకుని మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. QR కోడ్ స్కాన్ చేసుకొని ఆన్లైన్లో టికెట్స్ ఇక్కడే బుక్ చేసుకోండి. సో దట్ టికెట్ కౌంటర్ క్యూలో మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మెట్రో స్టేషన్లో వే టు ఎగ్జిబిషన్ అని సైన్ బోర్డ్స్ ఇండికేట్ చేస్తూ ఎక్కడికక్కడ ఉంటాయి. అవి ఫాలో అయ్యి మనం వెళ్ళిపోవచ్చు. నుమాయిష్ ఎగ్జిబిషన్ గేట్ 2 అండ్ గేట్ 3 మనం దిగిన మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటాయి. సో బెటర్ మీరు గేట్ 2 వైపు నుంచి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అక్కడ మెట్రో వాళ్ళు ఉండి మనల్ని గేట్ 3 వైపు డైవర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ప్రిఫర్ టు గో వయా గేట్ 2. మాకు కరెక్ట్గా తెలియక మేము గేట్ 3 నుంచి ఎంటర్ అయ్యాం, అలానే గేట్ 2 నుంచి ఎగ్జిట్ అయ్యాము. మ్యాక్సిమం గేట్ బయటనే మనకి క్రాకరీ ఐటమ్స్, ఇలా చైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్, బ్రేస్లెట్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలా మనకి బయటనే దొరికేస్తాయి. చూసారు కదా, ఇక్కడ పిల్లల టాయ్స్ ఉన్నాయి అండ్ చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ నాకు కనబడ్డాయి. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్, బీట్ చైన్స్, ఇవన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి. బాగా బార్గెన్ చేసి మనం ఇక్కడ పర్చేస్ చేయడమే బెటర్. నాకు బయటే కొంచెం తక్కువ కాస్ట్ అనిపించాయి. మేము బయటనే ఒక షుగర్ కేన్ జ్యూస్ తీసుకుని లోపలికి ఎంట్రీ అయ్యాము. అండ్ ఎంట్రీలో మనకి చెకింగ్ చేస్తారు. సో ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా సేఫ్. ఇక్కడ చూసారు కదా, బాలీవుడ్ సూట్స్ అని, స్వీట్ కార్న్, అలానే కొన్ని ఫర్నిషింగ్ ఐటమ్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. మేము వెళ్ళేసరికి 5 PM అలా అయింది. అప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ క్రౌడ్ బాగా పెరిగిపోయింది. సో బెటర్ టు గో బై 4 PM. ఇక్కడ చూసారు కదా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇండో వెస్టర్న్ టాప్స్ విత్ బటర్ఫ్లై, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ టాప్స్ చాలా బెటర్ ప్రైసెస్లో ఉన్నాయి. వీళ్ళు ఈ టాప్స్ కాస్ట్ వచ్చి 600 చెప్తున్నారు. సో మనం బార్గెన్ చేసి ఇంకా తక్కువలో కూడా తీసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అని చెప్పి నా ఫ్రెండ్ ఒక టాప్ తీసుకుంది. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అవైతే చాలా నచ్చాయి నాకు. ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ జార్జెట్ చికెన్ కర్రీ టాప్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. వీటికి లైనింగ్ రాదు అంటున్నారు. ఒక్కోటి 300, 400 అలా చెప్తున్నారు. మనం బార్గెన్ చేస్తే కొన్ని చోట్ల 250 కూడా ఇచ్చారు. ఈ టాప్స్కి లైనింగ్ వచ్చి కొన్ని చోట్ల సపరేట్గా అవైలబుల్లో ఉన్నాయి. 150 అలా చెప్తున్నారు, 100కి కూడా ఇస్తున్నారు. వర్క్ హెవీగా వచ్చి ఉంటే టాప్ 750 కూడా చెప్తున్నారు. మనం బార్గెన్ చేసుకోవాలి. ఈ జార్జెట్ చికెన్ కర్రీ టాప్స్ అయితే అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఒక 3-4 అలా పర్చేస్ చేసాము. ఫస్ట్ ఒక షాప్లో మేము ఈ టాప్ 350 రూపీస్కి తీసుకున్నాము. తర్వాత ఇంకా కొన్ని షాప్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక షాప్లో మేము బాగా బార్గెన్ చేస్తే వాళ్ళు 250కి కూడా ఇచ్చారు. సో అక్కడ మేము ఇంకా ఒక 2 టాప్స్ తీసుకున్నాము. ఇది జార్జెట్ చికెన్ కర్రీ సారీస్. ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1500 నుంచి చెప్తున్నారు. వర్క్ బట్టి ఉంటుంది అండ్ మ్యాక్సిమం 4000, 6000 అక్కడ వరకు ఉంటుంది కాస్ట్. ఈ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా హ్యాండ్ మేడ్ అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి 4800 చెప్పారు మాకు. ఈ సారీస్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంత కాస్ట్ అని మేము అడిగితే అది హ్యాండ్ మేడ్ అని చెప్పి వర్క్ అంతా ఇలా హ్యాండ్తో చేస్తాము అని చెప్పి చూపిస్తున్నారు అతను.
ఇది జార్జెట్ చికెన్ కారీ శారీ. ఇదే వర్క్లో మనకి కాటన్ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అవైతే ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. ఇవి ప్యూర్ కాటన్ దుప్పట్లు. ఇలా మనకి కాటన్ బ్లాంకెట్స్ అనేవి 1000కి 3 అలా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి. సో ఇవి మనం మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కలెక్షన్ చాలా యూనిక్గా అనిపించింది. ఇక్కడ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో బాటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ షర్ట్స్ అయితే చాలా గ్రాండ్గా అండ్ వెరైటీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవైతే మేము కాస్ట్ అడిగితే ఒక్కోటి 2000, 3500, 4000 అలా చెప్పారు. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మేడ్ షర్ట్స్. సో ఇక్కడ మనకి కిచెన్లో యూజ్ అయ్యే సిరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇక్కడ 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చి 200 చెప్పారు. బట్ మేము 200కి 4 pairs ఇస్తారా అంటే ఓకే అన్నారు. సో అలా మేము ఇక్కడ కొన్ని పర్చేస్ చేసాము. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం యూనిక్గా అనిపించాయి. మిగతావి నాకు KPHBR అమీర్పేట్ షాపింగ్లో దొరికే ఇయర్ రింగ్స్ లాగానే అనిపించాయి. సో మనం కొన్ని చెక్ చేసుకుని చూసీగా తీసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ 100 రూపీస్ చెప్పారు. సో ఇవి కూడా నాకు బయట KPHB అమీర్పేట్లో అలా దొరికే మోడల్స్ లాగానే అనిపించాయి. ఎక్కడ కొన్ని మాత్రం యూనిక్గా అనిపించాయి. ఈ షాప్ నేమ్స్ చూసారు కదా, కార్పెట్ వరల్డ్, హ్యాండీక్రాఫ్ట్స్, క్రాకరీ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ 3 డబుల్ బెడ్షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్ వచ్చి 1000 రూపీస్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ సోఫా కవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బెడ్షీట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా మంది ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు. వెజిటేబుల్ కట్టర్స్ అండ్ చాపర్స్ కూడా ఉన్నాయి. వాటి యూసేజ్ డెమో కూడా మనకి ఇస్తున్నారు. ఇలా ఫ్లోరల్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నవన్నీ కూడా బెడ్షీట్స్ అండ్ సోఫా కవర్స్. రాజస్థానీ ఇంపోర్టెడ్ చెప్పల్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా గ్రాండ్ గా అనిపించాయి ఈ చెప్పల్స్ చూడడానికి కూడా. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ లాగా అండ్ డిఫరెంట్ షూస్ టైప్లో అలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కిడ్స్ ఫుట్ వేర్ కూడా చాలా బాగుంది. చూడండి, కిడ్స్ వేర్ అయితే ఎంత క్యూట్గా ఉందో ఇదంతా. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 100 అండ్ అక్కడ బుట్టలు ఉన్నాయి కదా పెయింట్ అలా వేసి, అవైతే 200 చెప్పారు ఈచ్ పేర్ వచ్చి. అండ్ ఈ బీట్ చైన్స్ వచ్చి సింగిల్ లైన్ ఉంటే 400, డబల్ లైన్ ఉంటే 600 అలా చెప్పారు. మాకు ఈ గ్రీన్ బీట్స్ చైన్ అయితే బాగా నచ్చింది. దీని కాస్ట్ 600 చెప్పారు. అండ్ లాస్ట్లో ఒక స్టోన్ మోడల్ లాంటి చైన్స్ ఉన్నాయి, అది వచ్చి 400 అలా చెప్పారు. వీళ్ళు మ్యాక్సిమం క్యాష్కే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు ఆన్లైన్ పేమెంట్స్ చేద్దామంటే. సో బెటర్ మనం క్యాష్ క్యారీ చేయడం. ఇలా ఎగ్జిబిషన్లో ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మనం మొత్తం తిరగలేకపోతే ఈ ట్రైన్ ఎక్కి కూడా ఒక రౌండ్ వేయచ్చు. ఇవి హ్యాండ్లూమ్ బెడ్షీట్స్, ఫిట్టెడ్ బెడ్షీట్స్. ఇవి వచ్చేసరికి 500కి 3 అలా చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ హ్యాండ్ వర్క్ మెటీరియల్స్ అండ్ హ్యాండ్ వర్క్ శారీస్.
ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి మాకు ఆన్లైన్తో కంపేర్ చేస్తే. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి, మనం బార్గెన్ చేయగలిగితే పర్చేస్ చేయొచ్చు ఇక్కడ. ఈ జార్జెట్ టాప్స్ అయితే ఒకటి 2500 అలా చెప్పారు. ఇక్కడైతే చాలా కాస్ట్ చెప్పారు, సో మేము ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు. ఇవన్నీ కూడా చికెన్ కర్రీ టాప్సే. ఇవన్నీ కూడా చికెన్ కర్రీ జార్జెట్ సారీసే. ఈ సారీస్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా ఒక్కో షాప్లో ఒకలా ఉంది అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ అన్నమాట. ఈ 2 కలర్స్లో ఏం బాగుంటుందా అని మేము కంపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. నాకు ఈ వైట్ కలర్ డ్రెస్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నిలోఫర్ కేఫ్ అవుట్లెట్ కూడా పెట్టారు. ఇక్కడ టీ పౌడర్స్, బన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఇవి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు రుమాల్ రోటీస్ లేదా చాట్ అండ్ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ అప్పటికప్పుడు వేడివేడిగా చేసిస్తూ ఉన్నారు. కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మేమైతే బయటకు వచ్చాక ఫుడ్ తిన్నాము. ఇక్కడ థ్రెడ్ ఉయ్యాలలు, అలాగే కొన్ని టాయ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ కూడా మన ఇంటికి డెకరేట్ చేసుకునే ఐటమ్స్. ఇవైతే చాలా బాగున్నాయి, బట్ నాకు ఇవి ఎలా క్యారీ చేస్తారో అర్థం కాలేదు హౌస్కి. ఈ బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని గోల్డ్ కలర్ అండ్ కొన్ని రోజ్ గోల్డ్లో ఉన్నాయి. ఇవి కాస్ట్ వచ్చి ఈచ్ 200. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి మేము కొన్ని పర్చేస్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని పర్సెస్ ఉన్నాయి, ఆ పర్స్ కూడా బాగున్నాయి. పెద్దది వచ్చి 100 రూపీస్, స్మాల్ సైజ్ అయితే 50 రూపీస్ అలా చెప్పారు. కొన్ని బ్రాండ్స్ ఇమిటేషన్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ స్మాల్ పర్స్ వచ్చి 50 రూపీస్ చెప్పారు అండ్ ఆ పక్కనే ఉన్న కొన్ని పెద్దవి అయితే 100 రూపీస్ అలా చెప్పారు. ఈ స్టాల్లో ఐటమ్స్ అయితే అన్నీ ఇంపోర్టెడ్ అంట. ఏది అడిగినా చాలా కాస్ట్లీ చెప్పారు, కానీ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే.
నేను ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ సెట్ వచ్చి 5500 చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంపోర్టెడ్ అండ్ మెటీరియల్ వచ్చి హానెక్స్ అని చెప్పారు. ఇదంతా షాపింగ్ చేసేసరికి నాకైతే చాలా నీరసం వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ షుగర్ కేన్ జ్యూస్ తాగుదామా అని చూసాము. సో ఇక్కడ ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగాము. చూసారు కదా, ఇలా చాట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ దొరికే అవుట్లెట్స్ చాలా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. ఇక్కడ పిస్తా హౌస్ ఉంది, హలీం ఉంది, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇతని దగ్గర ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో నేను ఇక్కడ కొన్ని పర్చేస్ చేశాను. ఈచ్ పేర్ వచ్చి 100 రూపీస్. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. కిడ్స్కి, మనకి అలా చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. ఇలా చిన్నగా బాక్స్లో ఉన్న వచ్చేసరికి మిర్రర్స్. సో ఇవి యాంటిక్ పీస్లా ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఒక మిర్రర్ ఉంటుందన్నమాట. సో అది నాకు బాగా నచ్చి నేను ఒకటి పర్చేస్ చేశాను. ఈ కీ చైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ మనం ఇయర్ ఫోన్ పౌచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ మిర్రర్ వచ్చి 200 అండ్ ఈ ఇయర్ ఫోన్ పౌచెస్ వచ్చేసరికి 50 రూపీస్. సో నేను ఈ రెండు పర్చేస్ చేశాను. ఇక్కడ కాశ్మీర్ డిజైన్ ఎంబ్రాయిడరీ శారీస్, మెటీరియల్స్, అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టాటా వాళ్ళది ఇన్సూరెన్స్ అవేర్నెస్ అవుట్లెట్ కూడా ఉంది. ఇవి అజ్రక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్. ఇది ఈచ్ వచ్చి 600. ఇక్కడ జైపూర్ ఆర్ట్, క్రాఫ్ట్ జ్యువెలరీ, నిజాం జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఇవి చాలా కాస్ట్ అనిపించాయి నాకు. ఇక్కడ డ్వాక్రా బజార్ కూడా ఉంది. ఇందులో లెదర్ బ్యాగ్స్, లెదర్ పర్సెస్, అలాగే కొన్ని హ్యాండ్లూమ్ మెటీరియల్స్, శారీస్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మేము మాకున్న టైంలో చాలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాము. మాకు ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా నచ్చింది. మేము గేట్ 2 నుంచి ఎగ్జిట్ అయ్యాము. సో గేట్ 2 బయట ఉన్న ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ కొన్ని చైన్స్ ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో నేను ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్, అలాగే కొన్ని చైన్స్ పర్చేస్ చేశాను. అండ్ కొన్ని రోజ్ గోల్డ్లో కూడా చైన్స్ పర్చేస్ చేశాను. అండ్ మేము స్నాక్స్ కూడా బయటకు వచ్చి ఇక్కడే తిన్నాము బయట. మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మేము మెట్రోలో రిటర్న్ అయిపోయాము. వీకెండ్ కాబట్టి మెట్రోలో కూడా ఫుల్ రష్ ఉంది, అసలు ఖాళీ లేదు. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.